पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ క్లాస్లో మనం ది ఆబ్జెక్టివ్స్ ఇన్ మెడిటేషన్ మనం చదువుకుంటూ వస్తున్నాం. దాంట్లో మనం సుప్రీం సోల్, సుప్రీం సెల్ఫ్ అంటే విషయం మనం చదువుకుంటూ వచ్చాం. ద రియల్ సెల్ఫ్ బికమ్స్ ఇన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద మ్యాన్ ద సుప్రీం సెల్ఫ్. సో దాని ఫర్దర్ కంటిన్యూషన్. Self is the friend of self for him in whom the self is conquered by the self. But to him who is far from the self, his own self is hostile like an enemy. His own self is like hostile enemy. లోపల ఉన్నటువంటి సెల్ఫ్ నన్ను ఈ బయట మనతో వ్యవహరించేటువంటి సెల్ఫ్, ఈ రెండు ఉంటుంటాయి మనలో. ఈ రెండు కూడా ఏమన్నారంటే ఆ లోపల ఉన్నటువంటి సెల్ఫ్ అంటే ద రియల్ అయామ్. ఆ రియల్ అయామ్ అను ఈ ఫాల్స్ అయామ్ రెండు ఫ్రెండ్స్. ఆ లోపల ఉన్నటువంటి రియల్ అయామ్కి ఈ ఫాల్స్ అయామ్ని అట్రాక్ట్ చేసేటువంటి గుణం, ఇది దాన్ని అట్రాక్ట్ చేసేయగలదు, దాంట్లోకి లాగేసుకోగలదు. ఫర్ హిమ్ ఇన్ హోమ్ ద సెల్ఫ్ ఈజ్ కాంకర్డ్ బై ద సెల్ఫ్. బట్ టు హిమ్ హూ ఈజ్ ఫార్ ఫ్రమ్ ది సెల్ఫ్, హిజ్ ఓన్ సెల్ఫ్ ఈజ్ హాస్టైల్ లైక్ ఎన్ ఎనిమీ. ఎవడైతే ఆ లోపల ఉన్నటువంటి సెల్ఫ్ నుంచి వీడు దూరంగా ఎవడైతే ఉంటుంటాడో అప్పుడు వీడే ఒక రకంగా అది వీడికే ఇబ్బంది కలిగించేట్టుగా ఉంటుంది పరిస్థితి. లోపల ఉన్నటువంటి నేనుతోటి వీడు ఎప్పుడు కూడా లింకప్ అవుతూ ఉండడం అనేటువంటిది వీడు సాధన చేసుకుంటూ ఉండాలి. దాన్ని ఏమన్నారంటే దిస్ రియల్ సెల్ఫ్ ఇస్ గాడ్. గాడ్ ది ట్రంఫాంట్, గాడ్ ది క్రియేటర్, గాడ్ ది సేవియర్ ఆఫ్ మ్యాన్. ఇట్ ఈస్ ద వర్డ్స్ ఆఫ్ సెయింట్ పాల్, Christ in us, the hope of glory. సో దైవాన్ని ఎక్కడ మనం చూడాలంటే గాడ్ ఇన్ us. దైవాన్ని హృదయంలో ధ్యానం చేయాలి. మనం ఇప్పుడు కూడా మన హృదయం ద్వారా వ్యక్తం అవుతున్న దైవమే అనేటువంటిది, అంటే దైవాన్ని మనం మనలో ఉన్నాడు అన్నట్టుగా ధ్యానం చేస్తే అప్పుడు మనం పొందేటువంటి ఇది వేరుగా ఉంటుంది. ఎక్కడో ఉన్నాడు దైవం అని అనుకుంటే చాలా కష్టం. who is within me and who is expressing అన్నటువంటిదిగా మన దైవాన్ని మన హృదయంలో ఉన్నాడు అన్నట్టుగా మనం ఎప్పుడు అనుక్షణము ఆ ధ్యాసలో మనం ఉంటుండాలి. Meditation causes our beliefs to change into ascertained facts and our theories into proven experience. సో మెడిటేషన్ చేయడం చేత మనలో ఉండకూడనటువంటి ఈ ఆలోచనలు కానీ, ఉండకూడనటువంటి ఈ తప్పుడు నమ్మకాలు కానీ, ఉండకూడనటువంటి తప్పుడు ఆలోచనలు కానీ, వీటన్నిటి నుంచి మనం సృష్టిలో ఉన్నటువంటి ఒకే ఒక సత్యమునందు మనం వెళ్ళిపోగలుగుతాం. ఆ సత్యమునందు మనం ఉండగలుగుతాం. Causes false beliefs, our beliefs to change into ascertained facts and our theories into proven experience. Through meditation, the Christ life is evoked and becomes the dominant factor in daily life. సో ఎవడైతే చక్కగా మెడిటేషన్ చేసుకుంటున్నాడో వాడి ద్వారా దైవం యొక్క
దినచర్య నడుస్తూ ఉంటుంది. దట్ ఇస్ ద హయ్యర్ పాయింట్. అంటే వీడు మాట్లాడే మాట కానీ, వీడు చేసేటువంటి చేష్టలు కానీ దైవం యొక్క ప్రతిరూపములుగా ఇవన్నీ నడుస్తుంటాయి. సో దైవమే మాట్లాడుతున్నాడు, దైవమే చేయుచున్నాడు. ఇది మనకు చక్కగా అందరూ చెప్తారు. వాళ్ళకి దేవకి వసుదేవులు వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ మంత్ర జపమే వాళ్ళ చేత ఉచ్ఛ్వాసం, ఆ మంత్ర జపమే వాళ్ళ చేత స్నాన సంధ్యాదులు ఆచరింపజేయుచున్నది, ఆ మంత్ర జపమే వాళ్ళ చేత సమస్తము చేయుచున్నది అని అంటారు. అంటే వాళ్ళకి నేను వాళ్ళు చేస్తున్నటువంటి మంత్ర జపం రెండు వేరు కాదు అన్నట్టుగా మనకు చెప్తారు పురాణ పురుషుల్లో. అలా ఇక్కడ కూడా క్రైస్ట్ లైఫ్ ఇస్ అవర్క్డ్ అండ్ బికమ్స్ ద డామినెంట్ ఫ్యాక్టర్ ఇన్ డైలీ లైఫ్. We speak of ourselves as divine and as sons of God. We know of those who have demonstrated their divinity to the world and who stand in the forefront of human achievement, testifying to faculties beyond our scope of accomplishment. Beyond our scope of accomplishment. మహానుభావులు, సిద్ధులు, సాధ్యులు వీళ్ళందరూ ఈ దేని చేత జీవించారంటే కనుక దైవమే వాళ్ళ ద్వారా మాట్లాడుతున్నాడు, దైవమే వాళ్ళ ద్వారా చేయుచున్నాడు. ఇంతే, ఇంక వేరే ఆలోచన లేదు. ఏంటి మీ ప్రోగ్రామ్ అంటే దైవం ఏంటి ప్రోగ్రామ్ ఇస్తే దాని ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళడం. ఎవడి ప్రోగ్రామ్ అయినా వాడి ఓన్ ప్రోగ్రామ్ నడవదు, బాగా గుర్తుంచుకోవాలి. మనం అనుకున్నట్టుగా ఎప్పుడు నడవదు. దైవం ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ని మనం యాక్సెప్ట్ చేసి దాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళడమే మనకి ఇవ్వబడినటువంటి మార్గం. కానీ నా ప్రోగ్రామ్ ఏదంటే నెక్స్ట్ ఇయర్ నథింగ్ డూయింగ్. మన ప్రోగ్రామ్స్ ఏవి ఉండవు. మనం అనుకుంటుంటాం మనం అనుకున్నటువంటి ప్రోగ్రామ్ ప్రకారంగా మనం లైఫ్ లీడ్ చేస్తున్నాం. దైవం ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ ప్రకారంగా ఎవడైనా సరే లీడ్ చేయడమే ఉంటుంది. అది మహానుభావులు వాళ్ళు ఎప్పుడు కూడా ఆ దృష్టిలో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి సపరేట్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి ఉండవు. కనుక అలాంటి మహానుభావులు వాళ్ళందరూ కూడా ఇది జీవితముగా కలిగి ఉన్నారు. ఏంటంటే దైవమే వాళ్ళ ద్వారా మాట్లాడుతున్నాడు, దైవమే వాళ్ళ ద్వారా చేయుచున్నాడు. ఇది ఎప్పుడూ దీని యందు వాళ్ళు మేల్కాంచి ఉంటుంటారు. వాళ్ళంటే ఆఫ్ హ్యూమన్ అచీవ్మెంట్, టెస్టిఫైయింగ్ టు faculties beyond our scope of accomplishment. We are conscious within ourselves of strivings which drive us on towards knowledge and of interior promptings. So, we are conscious within ourselves of strivings which drive us towards knowledge. మనలో జ్ఞానము అని కలిగించేటువంటి వైపుగా మనం ప్రయాణం చేస్తుండడం చేత ఈ జ్ఞానం అనేటువంటిది మనలో ఎటువైపు లీడ్ చేస్తుందంటే మనలో ప్రాంప్టింగ్స్, అంటే మనలో నుంచి ఆయన చెప్తూ ఉంటాడు. జ్ఞానం అంటే ఆయన గురించి తెలియజెప్పేటువంటిది జ్ఞానం. అటువైపుగా మనని లీడ్ చేసేటువంటిది జ్ఞానం. అటువైపుగా మనం ఎప్పుడైతే లీడ్ అవుతూ ఉంటామో అప్పుడు మనకి లోపల నుంచి ఆయన పలకడం అనేటువంటిది మొదలు పెడతాడు. అప్పటిదాకా ఆయన పలకడు, అడిగితే చెప్తాడు, అడగకపోతే చెప్పడు కదా. సో ప్రాంప్టింగ్స్ అంటుంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది. Which have forced humanity up the ladder of evolution to its present states of what we call educated human beings. Educated human అంటే ఎన్నో స్థితులు దాటుకుంటూ వస్తే ఈ స్థితిలో ప్రస్తుతం మానవుడు ఉన్నాడు. ఒకప్పుడు మానవుడి స్థితి ఏంటంటే ఆల్మోస్ట్ జంతు స్థితి. జంతువుకి మానవుడికి పెద్ద తేడా లేదు. దాని నుంచి ఎన్నో ప్రాంప్టింగ్స్ ఎంతో ఇదంతా తెలుసుకోగా ఇప్పుడు మానవుడు ఈ స్థితిలోకి వచ్చాడు. The stage of the cave dweller to our modern civilized condition. A divine urge has driven us forward from the stage of cave dweller to our modern civilized condition. A divine urge. అదేంటో తెలుసుకుందాం. ఎటువంటి అర్జ్ ఉండాలంటే ఉత్సాహం ఎటువైపు ఉండాలంటే డివైన్ అర్జ్ ఉండాలి. అన్నిటికీ పైన ఉన్నటువంటి దాని అందు తిరుమల వెళ్దాం అనేటువంటి డివైన్ అర్జ్ ఉండాలి. వెళ్దాం అనేటువంటి అర్జ్ ఉన్నప్పుడే మనకి ఆయన అనుగ్రహం ఉంటుంది. డివైన్ అర్జ్ అన్నారు దాన్ని. ఎప్పుడు కూడా ఆ ఊర్ధ్వలోకముల వైపు ఒక డివైన్ అర్జ్ మనకి ఎప్పుడు ఉండాలి. అందుగురించి పెద్దలు ఎప్పుడు కూడా మనం వాళ్ళకి నమస్కారం చేస్తే మన శిరస్సు పైన వాళ్ళు చేయబడతారు. ఎందుకంటే అటువైపుగా వీడి దృష్టి వెళుతూ ఉండాలి. ఎప్పుడు కూడా భౌతికంగా కనబడేటువంటి వీడు ఇట్లా కాదు, ఇటువైపుగా వీడిది ఎప్పుడు దృష్టి ఉండాలి అన్నట్టుగా వీళ్ళు చేయి పైన పెడతారు. సో ఆ డివైన్ అర్జ్ అన్నటువంటిది వీడిని ఏం చేస్తుందంటే హ్యాస్ డ్రివెన్ us forward from the stage of cave dweller to our modern civilized condition. Above all, we are aware of those who possess or claim to possess a vision of heavenly things which we long to share, and who testify to a direct way into the center of divine reality, which they ask us also to follow. So, heavenly things, a vision of heavenly things, heavenly things, which we long to share.
సో వాళ్ళు దర్శనం, వాళ్ళు మహానుభావులు, వాళ్ళు పొందేటువంటి దర్శనములు, వాళ్ళు పొందేటువంటి సాన్నిధ్యములు మనకు కూడా అందివ్వడానికి వాళ్ళు కూడా ఇగో ఇటువైపుగా నడవండి. డివైన్ అర్జ్ టు మూవ్ ఫార్వర్డ్, అప్వర్డ్ అన్నారు. అప్వర్డ్ జర్నీ అన్నటువంటిది మనకు అందివ్వడానికి మహానుభావులు వాళ్ళందరూ కూడా ఆ హెవెన్లీ విజన్ అన్నటువంటిది మనకి ఇవ్వడానికి వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు, ఇదిగో ఈ విధంగా జీవించండి, ఈ విధంగా ఉంటూ ఉండండి, ఈ విధమైనటువంటి గ్రంథములు చదువుకోండి, ఈ విధంగా జీవించండి అన్నటువంటిది ఎప్పుడు వాళ్ళు మనకు సూచిస్తూ ఉంటారు. టు a direct way into the center of divine reality, which they ask us also to follow. We are told that it is possible to have direct experience, and the keynote of our modern times can be summed up in the words, from authority to experience. How can we know? How can this direct experience free from the intrusion of any intermediary? The answer comes that there is a method which have followed by countless thousands. ఆ ఎక్స్పీరియన్స్ మనకి ఎలా వస్తుందండి? అవి కూడా మనకు కూడా ఆ దర్శనములు ఎలా జరుగుతాయి? శైలపుత్రి అమ్మవారు వాళ్ళకి దర్శనం అయ్యారు, మనకి దర్శనం అవుతారంటే మనకెక్కడ అవుతారు సార్ అని మనం వీడు ముందరే అనేసుకుంటాడు. దర్శనం అవ్వకపోవడం అనేటువంటిది ఏది ఉండదు. దర్శనం అవ్వడం అనేటువంటిది ఏమిటంటే వీడు ఆ పైకి ఎగబ్రాకుటయే. పైకి ఎగబ్రాకుట అంటే ధ్యానం చేయాలి. చక్కగా కన్నులు మూసుకుని ధ్యానంలో కూర్చుంటే వీడికి ఆ డివైన్ అర్జ్ అనేటువంటిది వీడిలో పెంపొందించుకునేట్టుగా వీడు ధ్యానం చేయాలి. ప్రతిరోజు మనం ప్రేయర్ చేస్తున్నాం అంటే ఆ డివైన్ అర్జ్ మనకి రోజు రోజుకి పెరగాలి. కళ్ళు మూసుకోగానే ఈ రోజు వాడికి 10 రూపాయలు ఇచ్చాం, వీడికి 20 రూపాయలు ఇవ్వాలి, ఇవే మన మనసులో తిరుగుతుంటే అది ప్రేయర్ అనిపించుకోదేమో. ఎప్పుడు కూడా మనం కన్నులు మూసుకుంటూ ఉంటే మనకి వాటి వైపుగా మన దృష్టి వెళ్ళాలి, ఊర్ధ్వగమనముగా మన దృష్టి వెళుతుండాలి. ఇవన్నీ ముండేన్ థింగ్స్ ఎప్పుడు మనకు ఉంటుంటాయి లైఫ్లో. ప్రేయర్లో కూర్చుని వాటిని ఆలోచించుకోకర్లేదు, దాన్ని సపరేట్గా టైం పెట్టుకుని దాన్ని ఆలోచించుకోండి. ప్రేయర్ కానీ ధ్యానం కానీ మనం కూర్చున్నప్పుడు మనకు ఊర్ధ్వగమనముగా మన దృష్టి వెళ్ళేటువంటి విషయములు మనం ఎక్కువగా మన దృష్టిలోకి తెచ్చుకుంటుంటే మనం రోజు రోజుకి ఒక్కొక్క మెట్టు ఎక్కి మనం మహానుభావులు వాళ్ళకి కలిగినటువంటి ఏ విజన్ ఆఫ్ హెవెన్లీ థింగ్స్ అన్నారు. ఆ దృష్టిలోకి మనం నెమ్మదిగా ఆకర్షణ పడిపోతాం. అందుగురించి లోపల ఉన్నటువంటి సెల్ఫ్, వీడి సెల్ఫ్ రెండు ఫ్రెండ్స్ అన్నారు. వాడు వీడిని అట్రాక్ట్ చేస్తారు. హీ కెన్ కాంకర్ దిస్ సెల్ఫ్ అన్నాడు. వాడు కాంకర్ చేసేయగలడు. కానీ దానికి మనం చేయవలసినటువంటిది ఏంటంటే ప్రతిరోజు చక్కగా కన్నులు మూసుకుని ధ్యానం చేయండి అంటారు. The educational process has perhaps done its main work in preparing the mind to undertake the work of meditation. సో దానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ ప్రాసెస్ అంటే మనకి ఇవ్వబడినటువంటి సిలబస్ ఆఫ్ ఈ సిలబస్, ఈ బుక్స్ ఏవి చదువుకున్నా సరే ఇవన్నీ కూడా మన మెడిటేషన్ వైపు తీసుకెళ్లేటువంటి బుక్స్ అన్నమాట. ఇవన్నీ ప్రాసెస్ హ్యాస్ పర్హాప్స్ డన్ ఇట్స్ మెయిన్ వర్క్ ఇన్ ప్రిపేరింగ్ ద మైండ్ టు అండర్టేక్ ది వర్క్ ఆఫ్ మెడిటేషన్. సో మనం కృష్ణాష్టోత్రం చదివినా, సౌందర్య లహరి చదివినా, ఏవి చదివినా అవి ధ్యానం అంత స్థిర మెహర దీపనగర్ అంటే వీడికి అమ్మవారు ఆ దృష్టి ఇదంతా వీడికి ఏర్పడిపోతుంది. ఆ రకంగా వాళ్ళు తయారు చేసి ఇచ్చారు మనకు అంతా. కనుక దాన్ని ఏమన్నారంటే మెడిటేషన్ అన్నారు. ఇట్ హ్యాస్ taught us that we possess such an apparatus and has presented to us some of its ways to of use. The psychologists have told us much about our mental reactions and our instinctual habits. Now, man must possess himself consciously of his instrument and pass out of the initial stages of the educational process into the classroom and interior laboratory, where it is possible to ascertain God for himself as the object of all education. సో వీటిని నేర్చుకునేటువంటి చదువు అంతా వీడిని ఎటువైపు తీసుకెళ్లాలంటే వీడి లోపల ఉన్న దైవం యొక్క దర్శనం అవ్వాలి. వీడి ప్రయాణం ఎటువైపు వెళ్ళాలంటే తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం వీడికి అవ్వాలి. అటువైపుగా వీడి ప్రయాణం వెళ్ళాలి. అంతే ఇక్కడ అక్కడ అంతా తిరుగుతున్నాడు అనుకోండి, ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఆయన దర్శనం చేసుకుందామని కదా భూమి మీద దిగి వచ్చాడు వీడు. ఆయన దర్శనం అయ్యేట్టుగా వీడు ప్రయాణం వెళ్ళాలి. కానీ అది కాదంటే మనం అక్కడికి వెళ్ళాలంటే ముందు డబ్బు కావాలి, ముందు కొంత డబ్బు సంపాదించుకున్న తర్వాత అప్పుడు తిరుమల వెళ్దాం, ఇలా వీడు పెట్టేసుకుంటూ ఉన్నాడు అనుకోండి, వీడు ఎప్పటికి తిరుపతి వెళ్ళు, వీడు పక్కింటి వాళ్ళు వాడింటి వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళొచ్చి వస్తుంటారు. కానీ వీడు అది కాదు, ఇంకొంచెం మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఖర్చులు చాలా ఉంటాయి, ఇలా ఏవో పెట్టేసుకున్నాడు. పెట్టేసుకున్నాడికి చివరికి వీడు తిరుమల వెళ్ళకుండానే మళ్ళీ వీడు ట్రైన్ ఎక్కాల్సి వస్తుంది. కనుక ఎప్పుడు కూడా వీడి ఎడ్యుకేషన్ వీడు ఎటువైపు తీసుకెళ్లాలంటే లోపల ఉన్నటువంటి దైవం వైపుగా వీడి ఎడ్యుకేషన్ తీసుకెళ్ళాలి. అంటే మనం భాగవతం చదువుకున్నా, భగవద్గీత చదువుకున్నా, మన మాస్టర్ జ్వాలకులు గారి గ్రంథాలు చదువుకున్నా, ఏవి చదువుకున్నా సరే గాడ్ ఈజ్ విత్ హిమ్, ఆయనలోకి మనం అన్ఫోల్డ్ అయ్యేటువంటి విధానంలోకి మనం వెళ్ళిపోతూ ఉండాలి. రోజు రోజుకి మనం అటువైపుగా మన స్టెప్స్ వెళుతూ ఉండాలి. ఇంక ఏవి జరిగినా అవన్నీ
తర్వాత విషయం. తర్వాత ఇందులో ఏంటంటే ఫెనాటిజం అన్నటువంటిది ఉండకూడదు. అంటే ఒకడే దైవం, అంటే నా గురువే గొప్ప అన్నటువంటిది ఉండకూడదు. నా మార్గమే గొప్పది, నా రిలీజియన్నే గొప్పది. ఇలాంటివి ఇలాంటి వాటికి మనం అంటే వెళ్ళేటువంటి పాత్లో ఇలాంటి కొన్ని అడ్డుగోడలు ఉండిపోతుంటాయి మన మనసుల్లో. వాటిని చక్కగా తొలగించుకుని మనం ముందుకు వెళ్ళాలనేటువంటి విషయం వస్తుంది ఇంకొంచెం. కనుక ఆ రకంగా మనం అన్ఫోల్డ్ అవుతుండాలి. సో క్లాస్ రూమ్ అది ఎడ్యుకేషనల్ ల్యాబొరేటరీ, ఇది ఒక పెద్ద ల్యాబొరేటరీ అన్నది. దీనిలో ఎన్నో పరికరాలు ఉన్నాయి. వాటిని చక్కగా వినియోగించుకుంటే దైవ దర్శనం చక్కగా దర్శనం. ఎలా అయినా వెళ్ళొచ్చు. మనం కారులో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, బస్ ఎక్కేసి వెళ్ళొచ్చు, ఎలా కావాలంటే అలా వెళ్ళొచ్చు. కానీ దాన్ని ఏది ఎలా వినియోగపడుతుందో తెలుసుకోండి జాగ్రత్తగా, వాటిని అన్నింటినీ వినియోగించుకోండి, చక్కగా వెళ్ళండి అని చెప్తున్నాడు ఆయన. God for himself as the object of all education, who was said it was in the world, is not a prison because house, prison house, but a spiritual kindergarten. The non-ordinary world, it's not a prison house, it's a spiritual kindergarten. సో ఆ రకంగా దర్శించండి దీన్ని ఉన్నదంతా కూడా. All our enduring quest that gets its explanation and its significance, it is the God operative within ourselves. So God operative within ourselves కి తీసుకెళ్లేటువంటిది అంతా కూడా. మనలో ఉన్నటువంటి దైవం మన ద్వారా మాట్లాడుతూ మన ద్వారా పనులు చేస్తున్నాడు అనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. లైఫ్ యొక్క అట్మోస్ట్ టేస్ట్ని మనం ఎంజాయ్ చేసినవాడు. దైవం మన ద్వారా మాట్లాడాలి, దైవం మన ద్వారా చేయాలి. ఒక పెద్ద మహానుభావులు వెంట మనం వెళుతున్నాం అనుకోండి, ఎంత బాగుంటుంది. ఉదాహరణకి టీటీడీ ఈఓ గారి ద్వారా మనం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాం ఊరిని ఎగ్జాంపుల్. అప్పుడు ఆయనతో పాటు మనం గుడిలోకి వెళ్ళాం అనుకోండి, ఓ చక్కగా వైభవం, ఆరతులు అవన్నీ ఇవ్వడం, అన్ని సేవలు అవన్నీ మనం పక్క నుండి చూసి ఎంత అద్భుతంగా ఉంటుందని అనిపిస్తుందో, ఏదైతే మనకి అది ఎంత ఆనందాన్ని ఇస్తుందో, అలా మనలో ఉన్నటువంటి దైవం ద్వారా మన దైవం మన ద్వారా మాట్లాడుతుండటం, దైవమే మనముగా అవుతుండడానికి అంత ఇది ఇస్తుంది. కనుక అటువైపుగా మన యొక్క కార్యక్రమం అంటే ఎప్పుడు వెళుతుండాలి మన లైఫ్లో. గురించి ఆల్ అవర్ ఎండ్యూరింగ్ క్వెస్ట్ దట్ గెట్స్ ఇట్స్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, ఇట్ ఈస్ ద గాడ్ ఆపరేటివ్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్. గాడ్ మనలో నుంచి ఆపరేట్ అవుతుండాలి. We enact God in our own lives. As then we discover the more enduring values, or as we create them. So enduring values, వాటిని రోజు రోజుకి తెలుసుకుంటుంటాడు. ఇదంతా గుడివైపుగా వెళ్తున్నటువంటి దారులు, ఆ చెట్లు, చామలు ఇవన్నీ వీడు దర్శించుకుంటూ, వాటన్నిటిలోనూ దైవం వీడు దర్శించుకుంటూ వెళ్తాడు. సో లోపలికి వెళుతున్న కొద్దీ దైవ దర్శనం వీడికి బాగా జరుగుతుంది. ఆ తిరుపతికి వెళ్ళేటప్పటికే వీడికి ఆల్మోస్ట్ దైవ దర్శనం అయిపోయింది అంత ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆ మెట్లు అటువైపు పడుతున్నాయి కాబట్టి వీడు అడుగులు. ఇప్పటిదాకా వీడు ఎప్పుడూ వెళ్ళలేదు తిరుపతి, కానీ ఒక్కసారి వీడు వెళ్ళేటికి ఆ ప్రెసెన్స్ వీడు ఫీల్ అయిపోతుంటాడు. ఆ రకంగా వీడు లోపలికి ఎప్పుడైతే వీడు వెళుతుండడానికి జరుగుతుంటుందో, యాజ్ దెన్ వి డిస్కవర్ ద మోర్ ఎండ్యూరింగ్ వాల్యూస్, ఆర్ యాజ్ వి క్రియేట్ దెమ్, వి ఎనాక్ట్ గాడ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్. ఇప్పుడు దైవమే మన లైఫ్లో ఉండి ఆయన లీడ్ చేస్తుంటాడు. మనం ఇంకప్పుడు అటు ఇటు పరిగెట్టక్కర్లేదు. ఈ కష్టం వచ్చిందంటే కష్టం తెచ్చినవాడెవడు, కష్టం తీర్చేవాడెవడు? కష్టం మనకు కల్పించాడంటే దీని ద్వారా ఏదో టీచ్ చేద్దామని ఆయన అనుకుంటున్నాడు. మనం ఎందుకు కంగారు పడతాం? ఆయన ఏం చెప్దాం అనుకుంటున్నాడో చూద్దాం, మనం వెయిట్ చేద్దాం అంతే. వెయిట్ చేసి చూస్తే దానికి అక్కడే మనలో నుంచి ఆయన సలహా ఇచ్చేస్తాడు, ఇదిగో ఇలా చేసుకోరని నీకు కష్టం పోతుందని. అంతే. ఆ రకంగా వీడు చేసుకోవడం వీడి పని. కనుక దైవం మన ద్వారా మాట్లాడుతుండటం, దైవం మన ద్వారా పనిచేస్తుండడం, దైవం మనకు కావాల్సినటువంటి చూస్తుండడం, ఇవన్నీ కూడా మనలో నుంచి అన్ని చేస్తున్నాడు అనేటువంటి అంతర్రహస్యాన్ని ధ్యానం చేసుకునేటువంటి అందునుంచి నీకు వచ్చినటువంటి ప్రశ్నకి సమాధానం నీలోనే ఉంటుంది, వెతుకు అని చెప్తాడు వరుణుడు ప్రభువుకి. అది జరుగుతుంది. Again, we might define meditation as the method whereby a man reaches the glory of the unveiled self. A man reaches the glory of the unveiled self by the process of rejecting form after form. వీడు ఒక్కొక్కటి ఉల్లిపాయ పొరలు ఒక్కొక్కటి ఇలా ఇప్పజేసుకుంటూ వెళ్ళిపోతుంటారు సరే. అలా వీడు మెడిటేషన్ అంటే చేసుకుంటుంటే ఇది నేను కాదు, ఇది నేను కాదు అనుకుంటూ వీడు లోపలికి అలా వెళ్తుంటాడు. ఇప్పటిదాకా ఈ దేహమే నేను అనుకున్నాడు. కొంత ధ్యానం చేస్తున్నాడికి ఈ దేహం నేను కాదనేటువంటి తెలుసుకుంటాడు. ఇంకా కొన్నాళ్ళు ధ్యానం చేసుకున్నాడికి ఈ మనస్సు నేను కాదనేటువంటి తెలుసుకుంటాడు. ఇంకా లోపలికి వెళ్ళిపోతుంటాడికి ఈ మనస్సు, ఈ ఆలోచనలు ఇవన్నీ కూడా నావి కానీ నేను కాదు కదా అవన్నీ. కనుక అవన్నీ ఏదో ఇప్పుడున్నటువంటి దేహంతో పాటు అది కూడా ఇచ్చినటువంటి ఒక పరికరం.
మనకి ఒక కారుతో పాటు మనకు ఒక హార్ను, గేర్లు వేసేటువంటి ఇవన్నీ ఎలా అయితే దానిలో ఉంటుంటాయో భాగములుగా, అలాగా మనస్సు అంటే దీంతో పాటు ఇచ్చినటువంటి ఒక భాగం. కనుక దాని ద్వారా మనం ఏదైనా సరే విషయం ఆలోచించుకోవడానికి, ఏదైనా సరే గ్రహించుకోవడానికి ఇచ్చినటువంటి ఒక పరికరం అని వీడు తెలుసుకుంటాడు. తెలుసుకొని మనస్సు నేను కాదు కదా, ఇంకా దానితో ఏంటి పని మనకి, లోపలికి వెళ్దాం పద అంటాడు. బుద్ధి బుద్ధిలోకి వెళ్ళేటికి ఇంకా ఇది కూడా నేను కాదు, ఇది నాకు ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటువంటి చెప్పి ఇచ్చేదే కానీ అది నేను కాదు కదా, ఇంకొంచెం లోపలికి వెళ్దాం పద అని ఇలా వీడు ధ్యానం చేసుకుంటూ వీడు ఫామ్ ఆఫ్టర్ ఫామ్ దాన్ని ఒలుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంటాడు. వీడు కన్నులు మూసుకున్నట్టుకి నెక్స్ట్ మెడిటేషన్ వీడికి ఎక్కడ స్టార్ట్ అవుతుందో బుద్ధి ప్లేన్ లో వీడు స్టార్ట్ అవుతుంది. ఇది నేను కాదు, మనసు నేను కాదని వీడికి తెలిసిపోయింది కదా, ఇంకా మనసులో వచ్చేటువంటి ఆలోచన నేను పట్టించుకోడు. మెడిటేషన్ కూర్చున్నప్పుడు మనసులో వచ్చేటువంటి ఆలోచనలను వీడు అసలు కేర్ చేయడు. అది నేను కాదు కదా, ఏదో ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితులకి ఈ దేహంతో ఉండేటువంటి బంధములతోటి వీటితో ఏర్పడేటువంటి ఆలోచనలు కనుక వాటిని కేర్ చేయగలని అని చెప్పి వాటిని పక్క పెట్టేది ఇంకొంచెం లోపల పోదాం పదా అని లోపలికి వెళ్తాడు. బుద్ధిమయ లోకాల్లోకి వెళ్తాడు. బుద్ధిమయ లోకాల్లోకి వెళ్ళేటికి ఇది చేయొచ్చు ఇది చేయకూడదు, ఇది కూడా నాలో ఉండేటువంటి డిస్టింగ్విషింగ్ నేచర్, అది చెప్తే అది నేను కాదు అని చెప్పి ఇంకొంచెం లోపలికి గర్భగుడిలోకి అడుగులు పడుతున్నాయి అని అర్థం అన్నమాట. ఇవన్నీ నేను కాదనుకుంటూ ఉంటే అంత దగ్గర వీడు గర్భగుడి దగ్గరికి వీడు వెళ్తున్నాడు అనేటువంటిది అర్థం. కనుక వాడు అలా లోపలికి వెళ్ళిపోతాడు. ఫామ్ ఆఫ్టర్ ఫామ్. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ పర్వేడ్ ఇన్ అవర్ స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్. ద గ్రేటెస్ట్ స్కూల్ ఆఫ్ ఆల్ ఈజ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్. నిజమైనటువంటి విద్యాలయం ఏంటంటే లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్. ఇది ఒకటి మనకి మన జీవితం మనకు ఒక చక్కటి పాఠములు నేర్పుతూ ఉంటుంది. దాన్ని ఎప్పుడు కూడా మనం నేర్చుకోవడానికి ఈ సందర్భంలో నా లైఫ్ నాకేంటి టీచ్ చేద్దాం అనుకుంటానని తెలుసుకుంటూ మనం ముందుకు వెళితే లైఫ్ విల్ బి అట్మోస్ట్ బ్యూటీ. ఎందుకంటే ఈ టీచింగ్స్ మళ్ళీ మనకి చెప్పించుకోక్కర్లేదు. 4వ తరగతిలో చదువుకున్న వీడు 6వ తరగతిలో మళ్ళీ చదువుకోక్కర్లేదు. 4వ తరగతిలో వీడు 2వ ఏకమో 8వ ఏకమో వీడు నేర్చేసుకున్నాడు. 6వ తరగతి వచ్చరికి 18వ ఏకం నేర్చుకోవడం వీడు రెడీగా ఉన్నాడు. వీడు అప్పుడు మళ్ళీ 18 అంటే 8 × 1 × 8 మళ్ళీ 8 × 8 64 ఇలా రాసుకోవాల్సిన పని లేదు. ఈ లెక్కలు అవసరం లేదన్నమాట. అది వీడు తెలుసుకుంటాడు. ఎందుకంటే వీడు చిన్నప్పుడు వీడు 8వ ఏకం వీడు చక్కగా నేర్చేసుకున్నాడు కదా. అది నుంచి ఆ స్థితికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 8వ ఏకం నేర్చుకోవాల్సిన అవసరం ఎలా అయితే లేదో అలా వీడు లైఫ్లో ఏర్పడుతున్నటువంటి విషయాలను వీడు చక్కగా తెలుసుకుంటూ వీడు ముందుకు వెళుతుంటే లైఫ్లో అందేటువంటి ఎక్స్పీరియన్సెస్ వీడికి ఒక చక్కటి బోధన అన్నటువంటిది అవుతుంటుంది. ఆ బోధించుకున్నటువంటి విషయాల్ని వాడి యొక్క ఫ్యూచర్ వాటిల్లో వీడు చక్కగా దాన్ని వాడుకుంటూ ఇక్కడ మనం ఈ విషయంలో క్రితంసారి మనం తప్పు చేసాం, ఈసారి మళ్ళీ అదే విషయం వచ్చింది, దీని అందు మనం ఆ విధంగా ప్రవర్తించకూడదు అని తెలుసుకుంటాం. చక్కగా ప్రవర్తిస్తాం. దట్స్ ఆల్ రైట్. వాడికి ఎగ్జామ్ పాస్ అయిపోయాడు, అక్కడ అయిపోయింది, అది జరిగిపోతుంది. అండ్ ద లెసన్స్ వీ లెర్న్ ఆర్ దోస్ వీ బ్రింగ్ అపాన్ అవర్ సెల్స్ బై ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ ఏ సక్సెషన్ ఆఫ్ ఫార్మ్స్. మనకు వచ్చేటువంటి లెసన్స్ ఏంటి అంటే ఇప్పటిదాకా ఈ దేహం నేను అనుకున్నాడు కాబట్టి ఆ రకమైన టీచింగ్స్ వచ్చాయి. ఈ దేహం నేను కాదనేటువంటి తెలుసుకున్నాను కనుక ఇప్పుడు దేహంతో సంబంధం లేనటువంటి టీచింగ్స్ వీటికి వస్తాయి. ఈ 10 రూపాయలు నీకు కావాలా, ఈ 10 రూపాయలు ఇలా 10 రూపాయలు అనేటువంటిది నీకైనా నాకైనా వినియోగపడవలసినటువంటి ధనం. అది ప్రస్తుతానికి నువ్వు చాలా అవసరంలో ఉన్నా కాబట్టి నువ్వు వాడుకో అని చెప్పి వీడు ఇవ్వగలుగుతాడు. లేదా ఈ దేహంతో ఉండేటువంటి రిలేషన్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతం మనకు ఏర్పడేటువంటి పరిస్థితులను బట్టి ఉండేటువంటివి అని చెప్పి వీడు చక్కగా తెలుసుకుంటాడు. అందు గురించి నెక్స్ట్ వచ్చేటువంటి లెసన్స్ వీడికి దీనికైనా నెక్స్ట్ మనసుతో ఉండేటువంటి లెసన్స్ వీడికి అందుతుంటాయి లైఫ్లో. ఆ రకంగా we bring upon ourselves by identifying ourselves with a succession of forms of pleasure. దాని అంటే ఫార్మ్స్ ఆఫ్ ప్లెజర్ అంటే సక్సెషన్ ఆఫ్ ఫార్మ్స్ వస్తుంటాయి. లేదా ఈ జన్మలో వచ్చినటువంటి దేహం కన్నా నెక్స్ట్ జన్మలో వచ్చేటువంటి దేహం ఇంకాస్త చాలా హైగా ఉంటుంది అంటే ఇప్పుడు ఉండేటువంటి అండర్స్టాండింగ్స్ ఇప్పుడు ఉండేటువంటి బంధముల కన్నా నెక్స్ట్ లైఫ్ వీడికి ఎంత బంధములు లేకుండా వీడు జీవించగలిగేటువంటి దేహం కలిగి ఉంటాడు. లేదా ఈ దేహం కన్నా లోపల యాస్ట్రల్ ప్లేన్కి వెళ్తాడు. ఫిజికల్ ప్లేన్ నుంచి యాస్ట్రల్ ప్లేన్కి వెళ్తాడు. అక్కడ ఏర్పడేటువంటి దేహంతో ఏర్పడేటువంటి బంధములు వీటి నుంచి మెంటల్ ప్లేన్లోకి పెడుతుంటాడు. ఒక్కొక్క ఫారం ఆఫ్టర్ ఫారం వీడు అలా పెడుతుంటాడు. ఒక్క ఫారంలోనూ ఉండేటువంటి విషయాలను వాటిని చక్కగా సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటాడు అన్నమాట. సో దాని ఫార్మ్స్ ఆఫ్ ప్లెజర్ అన్నదాన్ని, ఫార్మ్స్ ఆఫ్ దోస్ వి లవ్, ఫార్మ్స్ ఆఫ్ డిజైర్, ఇవన్నీ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్ కూడా ఒక ఫారమే. అంటే ఈ జ్ఞానం అంటే పలానా ఎంఏ బిఈడి అని రాసుకోండి అంటే అదొక ఫారంగా వీడు ఐడెంటిఫై అవుతుంటాడు. ఫారం కాదు, ఐడెంటిఫై అవ్వక్కర్లేదు.
అదేంటంటే మొట్టమొదట్లో మనం ప్రారంభ స్థితిలో ఉన్నటువంటి వాడు దాన్ని కూడా ఒక ఫారంగా వాడు అనుకుంటాడు. ఎండి నేను ఎండీనండి అని చెప్పుకుంటాడు. వాడు అడగలేదు ఏం పెట్టలేదు, వీడే చెప్తుంటాడు అందరికి. కనుక దాని ఏమన్నారంటే ఫారమ్స్ ఆఫ్ నాలెడ్జ్, అది కూడా ఒక ఫారం. కానీ నిజానికి నువ్వు ఎండి అంటే దేనికి ఎండి? ఇప్పుడు ఉన్నటువంటి దానికి నువ్వు ఎండి. నిజానికి సోల్ లెవెల్లో నువ్వు ఎండి కాదు, పీజీ కాదు, ఏది కాదు. వాడు సోలే, నువ్వు సోలే. అదనమాట. ద లిస్ట్ ఈజ్ ఎండ్లెస్. అంటే అనేక విషయాల చేత మనం ఐడెంటిఫై అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. నిజానికి వేటి వలన మనం ఐడెంటిఫై అవ్వడం కాదు, సోల్గా మనం ఐడెంటిఫై అవ్వడానికి నేర్చుకోవాలి. మహానుభావులు, గొప్పవాళ్ళు, వాళ్ళని చూస్తుంటే వాళ్ళు దేని చేత వాళ్ళు ఐడెంటిఫై అవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేయరు. వాళ్ళుగా అలా ఉంటారు. షిరిడి సాయిబాబా కానీ, రామకృష్ణ పరమహంస కానీ, రమణ మహర్షి కానీ, మాస్టర్ రీకి కానీ, వీళ్ళెవ్వరూ కూడా వేడి చేత అయినా ఐడెంటిఫై అవ్వడానికి వాళ్ళు ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. చూడండి, నేను రామకృష్ణ పరమహంసని, ఎంతో సాధనలో ఉన్నటువంటి వాడిని, ఇలాంటివి మాట్లాడలేదు. ఎదుటివాడు ఏదైనా వచ్చి అడిగితే దానికి సమాధానం చెప్పడం కానీ, నిన్న నా దగ్గర సీఎం వచ్చి వెళ్ళాడు, ఇలాంటివి మాట్లాడలేదు అసలు. ఇంకా షిరిడి సాయిబాబా గారు అయితే ఆ వచ్చినటువంటి వాళ్ళు ఇంకొంచెం ఏడిపించేటట్టుగా ఉంటాడు. ఆ రాణి గారు వస్తే ఆమెను కూర్చోబెట్టేవాడు. ఆయన అంతే, అటువైపు కూడా చూసేవాడు కదా ఆయన. అలా కూడా చేస్తుంటారు వాళ్ళు. ఫారమ్స్ ఆఫ్ నాలెడ్జ్ అన్నారు. ది లిస్ట్ ఈజ్ ఎండ్లెస్. ఫర్ వాట్ ఆర్ ఫార్మ్స్ బట్ దోస్ సబ్స్టిట్యూట్స్ విచ్ వి క్రియేట్ అండ్ దెన్ సెట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ సెల్స్ యాజ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ వర్షిప్. ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ ఆఫ్ వర్షిప్ తెలుసుకోండి. వి క్రియేట్ అండ్ దెన్ సెట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ సెల్స్. అయితే ఈ ఫారమ్స్ అన్ని దేనికంటే కనుక వీటి నుంచి మనం ఎలివేట్ అవ్వడానికి ఇది ఉపయోగం. ఫ్లైట్ ఎక్కాలంటే ఆ స్టెప్స్ ఉండాలి, లేకపోతే ఫ్లైట్ ఎక్కలేదు. దాని నుంచి దానికి లింకప్ చేసేటువంటిది అన్నమాట. సో ఆ రకంగా ఈ ఫారం ఆస్పెక్ట్ అన్నటువంటి దేనికంటే ఇది బేస్ చేసుకుని వీడు పైకి వెళ్ళడానికి అన్నమాట. ఆబ్జెక్ట్స్ ఆఫ్ వర్షిప్ ఆర్ దోస్ ఐడియాస్ అబౌట్ హ్యాపీనెస్ అండ్ ట్రూత్ which others have created and after which we endlessly run only to find them fade away into mist before our tired eyes. So ఇవన్నీ కూడా ఏమవుతుంటే బిఫోర్ అవర్ టైర్డ్ ఐస్ ముందు ఇవన్నీ కూడా అలా ఇది నేను కాదు కదా అంటుంది. మనకి ఎంత బంధంగా మనకుంటుంటే అటువంటి వాడు మన చుట్టూ ఏర్పడతాడు. చుట్టూ ఎటువంటి వాడు ఏర్పడతాడు? మనకి ఉదాహరణకి పెన్సిల్ అంటే చాలా బంధం ఉందనుకోండి, వాడు ఎవడు ఏర్పడతాడంటే ఎలా అయినా సరే వీడి దగ్గర పెన్సిల్ కొట్టేద్దాం అనుకున్నాడు, వీడి దగ్గర ఏర్పడతాడు. ఇప్పుడు ఊహించండి, వాడు కూడా శిష్యుడు అనుకుంటాడు, అది చూసారా అండి క్లాస్కి వచ్చి వాడు పెన్సిల్ కొట్టేసుకుని వెళ్ళిపోయాడు, మరింత దారుణం అంటే వీడు పెన్సిల్ అంటే అంత బంధం ఉందన్నమాట. అది చేద్దామని భగవంతుడు ఈ రకంగా పెడుతుంటాడు చుట్టూ. ఆస్తులు కొట్టేసేట్టుగా, వీడు కొడుకే ఆస్తి కొట్టేసేట్టుగా పెడతారు భగవంతుడు. ఎందుకంటే వీడికి ఆస్తి మీద అంత బంధం ఉంటుంది లేదా. వీడు వస్తువులు వీడు ఏవైతే నామనుకుంటున్నాడో వీడి ఇంట్లో వాడే వీడి వస్తువులు వీడు లాగేసుకుంటుంటాడు. సో ఇది నేను కాదు కదా అని మన టీచింగ్ వీడికి ఎట్లా అందాలి? మళ్ళీ దానికి ఒక జన్మ అయితే అది వేస్ట్ కదా. వీడు చుట్టూ ఏర్పడేటువంటి వాళ్ళని ఆ విధంగా ఉంటుంటారు. కనుక ఫార్మ్స్ అదనమాట, అవి వీడికి తెలుసుకుంటూ ఉంటాడు. వి సీక్ సాటిస్ఫాక్షన్ ఇన్ ఫినామినా ఆఫ్ ఆల్ కైండ్స్. వి సీక్ సాటిస్ఫాక్షన్ ఇన్ ఫినామినా ఆఫ్ ఆల్ కైండ్స్ ఓన్లీ టు ఫైండ్ దెమ్ టర్న్ టు డస్ట్ అండ్ యాషెస్ until we reach that something intangible yet infinitely real, which gave being to them all. Which gave them being to them all. వీడి చుట్టూతో ఉండేటువంటి వస్తువులు, విషయములు, వీటన్నిటిని నుంచి వీడు అప్లిఫ్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి దాన్ని వీడు ఏర్పరచడానికే ఇవన్నీ వీడి చుట్టూతో ఏర్పడ్డాయి. అది ఇక్కడ విషయం. సో వి సీక్ సాటిస్ఫాక్షన్ ఇన్ ఫినామినా ఆఫ్ ఆల్ కైండ్స్. మన చుట్టూ ఎన్నో ఉన్నాయి, వీటన్నిటి ద్వారా మనం ఆనందం పొందుతున్నాం అని అనుకుంటూ ఉంటాం. ఓన్లీ టు ఫైండ్ దెమ్ టర్న్ టు డస్ట్ అండ్ యాషెస్. అవి మన కళ్ళ ముందర ఉంటుంటాయి, అవన్నీ రాలి పడిపోతూ ఉంటాయి. అంటే ఏంటి? నిన్న మనం ఏదో కొత్త వస్తువు తెచ్చుకున్నాం, ఈ రోజు లేదా రేపు దాని లైఫ్ అయిపోతుంది, అది పడేస్తుంది, అయిపోయింది. సో టర్న్ టు డస్ట్ అండ్ యాషెస్ అంటిల్ వి రీచ్ దట్ సంథింగ్ ఇంటాంజిబుల్ ఎట్ ఇన్ఫినిట్లీ రియల్. సో ఇవన్నీ మన చుట్టూ ఆ విధంగా ఏర్పడటం చేత మనం ఇంటాంజిబుల్ అండ్ రియల్ దానిలోకి మనం వెళ్ళడానికి ఇవన్నీ కూడా మనకి దోహదపడుతుంటాయి. విచ్ గేవ్ బీయింగ్ టు దెమ్ ఆల్. హీ హూ సీస్ ఆల్ ఫార్మ్స్ యాజ్ సింబల్స్ ఆఫ్ రియాలిటీ ఈజ్ వెల్ ఆన్ ది వే టు టచింగ్ ద అన్వీల్డ్ సెల్ఫ్. ఎవడైతే కనుక వీడి చుట్టూతో ఉన్నటువంటివన్నీ కూడా వీడిని రియాలిటీలోకి తీసుకెళ్లేటువంటిగా వాడు దర్శించుకుంటూ వాడు వెళ్తూ ఉంటాడో, వాడు రియల్ సెల్ఫ్ని వాడు దర్శించుకోగలడు. అంటే వీడి చుట్టూ అనేక రకాలైనటువంటి వస్తువులు ఇవన్నీ ఏర్పడుతుంటాయి. ఆల్ ఫార్మ్స్ యాజ్ సింబల్స్ ఆఫ్ రియాలిటీ.
వాటి నుంచి ఏర్పడినటువంటి ఇవన్నీ కూడా అని చెప్తే ఇవి ప్రత్యేకమైనటువంటి కాదు. ఆల్ ఫార్మ్స్ ఆఫ్ రియాలిటీ, ఇవన్నీ కూడా మన చుట్టూ ఏర్పడేవన్నీ కూడా ఫార్మ్స్ ఆఫ్ రియాలిటీ. కానీ సో ఈ ఫార్మ్ బేస్ చేసుకుని వీడు రియాలిటీలోకి వెళ్ళడం అనేటువంటిది వీడు తెలుసుకుంటే అప్పుడు వీడు లోపల ఉన్న సెల్ఫ్ అని వీడు చక్కగా వీడు దర్శించుకోవాలి. అది జరుగుతుంది. సో మన దగ్గర ఏదైనా ఒక వస్తువు ఏర్పడిందంటే వస్తువుని చక్కగా వాడుకోవడానికి అది దాన్ని చక్కగా వినియోగించుకోండి. ఆ వస్తువు ద్వారా దైవాన్ని చూడండి, అంతే చాలు. చాలు, దాని గురించి ఆ వస్తువు మనకు ఏర్పడింది. ఎప్పుడైతే ఆ వస్తువుతో మనకు అవసరం లేదు అంటే ఆ వస్తువులో ఉన్నటువంటి దైవం మనకు చక్కగా దర్శనం అయిపోయిందో ఇంక ఈ వస్తువులని మన చుట్టూ ఉండవు, కేవలం దైవం మాత్రం. వీడు రాజమహల్లో ఉంచిన ఈ రాజ్యం అంతా నీదే అని ఇచ్చినా సరే దట్స్ ఆల్ రైట్ అంటాడు. వీడు చక్కగా లోపలికి వీడు ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడు. ఈ రాజ్యం అంతా నాకు ఇచ్చారు, ఎంతమంది పని వాళ్ళని పెట్టారు, ఏమిటి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, దీనిలో వెళ్ళాడు వీడు. ఒకే ఒక ధ్యానం, ఆ స్థితిలో వీడు ఎప్పుడు మెయింటైన్ అవుతుంది. టు టచింగ్ ది అన్వెయిల్డ్ సెల్ఫ్, బట్ ఇట్ takes a mental apprehension and a guided intuition to do this. It takes a mental apprehension and a guided intuition to do this. Guided intuition అంటే లోపల నుంచి వీడికి గైడ్ అవుతూ ఉంటుంది. బయట నుంచి ఏది ఉంటుంది, అంతా లోపల నుంచి ఇదంతా జరిగేది అంటుంది. గైడెడ్ ఇంట్యూషన్ ఉంటుంది అంటే చక్కగా వాడి వాయిస్ లోపల నుంచి అలా వినిపిస్తుంది. ఆ వాయిస్ని వినడానికి చూడండి, ది వాయిస్ ఆఫ్ సైలెన్స్. ఆ వాయిస్ని వినడానికి మనం ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాం. గైడెడ్ ఇంట్యూషన్ అన్నారు దాన్ని. Phenomena come to us disguised in their frameworks of time and space. They are messages in cipher of which we shall not understand the ultimate significance until we have discovered how to decode them out of their space-time wrappings. అంటే ఆ పరిస్థితి మనకి ఏర్పడిందే, ఇంత కష్టం నాకు ఏర్పడింది అని వీడు చెప్పుకుంటుంటాడు. కానీ నిజానికి ఈ కష్టం ద్వారా వీడికి అందుతున్నటువంటి దాన్ని డీకోడ్ చేసుకోవడం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సృష్టిని చక్కగా వీడు చదువుకోగలుగుతాడు. ఇది నాకు ఇది ఏర్పడడానికి ఇది ఏర్పడింది అంతే. ఇప్పుడు నేనే గొప్ప అని అనుకునేవాడికి వీడు నోరు ముంచాడు ఎవడో పెద్ద ఆఫీసర్ వస్తాడు, వీడికి అయిపోతుంది వీడి పని. కనుక అటువంటి వాటి గురించి ఇది ఏర్పడింది. నాకు నేను ఇంత చక్కగా సిన్సియర్గా పనిచేస్తున్నాను, అయినా నా ఆఫీసర్ నన్ను తప్పు పడుతున్నాడు అని అంటే నువ్వు ఎక్కడో తప్పు చేస్తున్నావు, దాన్ని అక్కడ కరెక్షన్కి ఇక్కడ పెట్టాడు నేను ఆఫీసర్. ఆఫీస్లో నువ్వు కరెక్ట్గానే చేయొచ్చు, దాన్ని ఎవరు కాదనలేదు. కానీ ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళాక ఎక్కడొక్కడో మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఎవరిని కేర్ చేయకుండా మనం ఉంటున్నాం. అందుగురించి మనకి ఇటువంటి ఆఫీసర్ని ఇచ్చారు భగవంతుడు. అంతే సిగ్నిఫికెన్స్. until we have discovered how to decode them out of their space-time wrappings. అది జరుగుతుంది. Man is a point of divine light hidden within a number of enveloping sheets, as a light is hidden within a lantern. సో మానవుడు అనేటువంటి వాడు, మ్యాన్ అనేటువంటి వాడు లోపల ఉన్నటువంటి జీవుడు. వాడి చుట్టూతో ఎన్నో ఎన్వలపింగ్ షీట్స్ ఉంటాయి. వీటన్నిటిని ఇలా చక్కగా తొలగించుకుంటూ వెళుతుంటే వీడికి కాంతి దగ్గరలోకి వెళుతుంటాడు. ఈ ఎన్వలపింగ్ షీట్స్, ల్యాంటర్న్ అనేటువంటిది మనకి దాని దగ్గరికి వెళ్ళడానికి ఇది ఒక రకంగా అది క్లియర్ గా లేకపోతే ఏమవుతుందంటే మనకి లోపల ఉన్నటువంటి లైట్ దర్శనం అవుతుంది. లాంతర్ ఉందనుకోండి, ఆ లాంతర్ని ఎప్పటికప్పటికి శుభ్రం చేసుకుంటూ ఉంటారు. శుభ్రం చేసుకుంటేనే లోపల ఉన్నటువంటి కాంతి చక్కగా దర్శనం అవుతుంది, లేకపోతే లోపల ఉన్నటువంటి కాంతి చక్కగా దర్శనం అవుతుంది. సో మనలో ఉన్నటువంటి కాంతి మనకు దర్శనం అంటే దాని నుంచి ఆ కాంతి వల్ల మనకి ఆ దీపానికి ఎలా అయితే పొగ అనేటువంటి చుట్టుకుంటుంటుందో లోపల మనకి ఈ కాంతి వల్ల మనకు ఒక అహంభావం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ పంచేంద్రియముల ద్వారా ఈ మనస్సుకి ఇవన్నీ కూడా ఇది ఏర్పడుతుంది. వాటిని ఎప్పుడు కూడా రోజు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఎలా అయితే ఆ పాత్రను మనం తోముకుంటుంటే అందులో తీర్థం పెట్టుకోవడానికి కదా ఎలా అయితే వినియోగపడుతుంటుందో వీడి పాత్రని ఇవన్నీ తోముకుంటుంటారు. పాత్ర అంటే ఈ ఫారెన్ ఆస్పెక్ట్ గా ఉన్నటువంటి దాన్ని చక్కగా తోముకుంటూ ఉండాలి. అంటే ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ ఈ మూడింటిని శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఎందుకంటే తెలియకుండా ఏమాత్రం కొంచెం జరిగినా సరే మనం వీటిలో ఎక్కువ వీడు గర్వంలోకి వీటిలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుగురించి వీటిని చక్కగా ప్రతిరోజు తోముకుంటూ ఉండాలి. ఎందుకంటే లోపల ఉన్నటువంటి లైట్ రిఫ్లెక్ట్ అవ్వాలంటే వీటిని తోముకుంటూ ఉండాలి. లేకపోతే అంత చీకటే కనబడుతుంది, లోపల ఉన్నటువంటి లైట్ మనకు కనబడదు. ఎందుకంటే లోపల ఉన్న లైట్ వలన మనకు అంతా కూడా నలుపు వచ్చేసింది. దానికి ఆ నలుపు వచ్చేసరికి వీటికి లోపల ఉన్నటువంటి లైట్ దర్శనం అవట్లేదు. బయట ఉన్నవాడే మాట్లాడిస్తున్నాడు. ఆ ప్యూన్ గా ఉన్నటువంటి వాడు వీడే, నేనే మినిస్టర్ గారు లోపల బిజీగా ఉన్నారంటే నువ్వు వచ్చినటువంటి వాడు అట్ని చట్టే పంపించేస్తున్నాడు. ఎవడు అప్లికేషన్ కూడా వాడు లోపలికి తీసుకురానివ్వకుండా ఎవరిని కూడా లోపల పంపించకుండా వీడు అంత వాడే సమస్తము రాజ్యం ఏలేస్తున్నాడు. అట్లా జరిగిపోతుంది మనకి లైఫ్లో. కనుక ఆ విషయాన్ని చక్కగా తెలుసుకోండి. గ్రాడ్యువల్లీ that which obscures the light is gradually removed, and that when the spiritual intelligence reflects itself in the mind stuff, then comes awareness of the self.
రిఫ్లెక్ట్స్ ఇట్ సెల్ఫ్ ది మైండ్ స్టఫ్. సో స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ ని మన మైండ్ స్టఫ్ మీద చక్కగా ప్రతిబింబం పడుతుండాలి. ఆ రకంగా పడుతుందా లేదా చూసుకోండి. ఏది పడుతుంది మన మైండ్ మీద, ఏది ప్రభావం చూపిస్తుంది అంటే మన యొక్క లోవర్ సెల్ఫ్ మన ఎక్కువ లీడ్ చేస్తుందా మన బ్రెయిన్ ని, మన యొక్క హయ్యర్ సెల్ఫ్ మన మైండ్ మీద పడి దాని యొక్క రిఫ్లెక్షన్ మన మైండ్ మీద పడి మన మైండ్ మీద నుంచి మన బ్రెయిన్ కి అంది ఆ రకంగా మన లైఫ్ లీడ్ అవుతుంది. చక్కగా చూసుకోండి అని చెప్తున్నాడు. రెండు చక్కగా మనకు దర్శనం అయ్యేవి. అందు గురించి వీటిని చక్కగా దర్శించుకుని ముందుకు నడుస్తుండండి అన్న. లైట్ మస్ట్ బి సెన్స్డ్ అన్న. A momentous crisis when the light must, at one point in the history of every human being, there comes a momentous crisis when the light must be sensed through a rightly used intelligence and the divine inevitably contacted. So light must be sensed. వీడు ఎంతగా లోపలికి వెళ్తుంటే వీడికి లైట్ సెన్స్ అంటుంటే వీడికి అది సెన్స్ అవ్వాలి. సో నేననేటువంటిది ఆత్మ అన్నటువంటిది విషయంగా వీడికి దర్శనం అవ్వాలి. ఆత్మ దర్శనం వీడికి కలగాలి. దాని విధముగానే ఈ గ్రంథం మనం ప్రధానంగా చదువుకోవడం. సో ఆత్మ దర్శనానికి దాన్నే అన్నారంటే లైట్ సెన్స్ అన్నారు. సో ఈ లైట్ సెన్స్ అంటుంటది వీడికి జరిగింపబడ్డం అంటుంటది. అండ్ ద డివైన్ ఇన్ఎవిటబుల్లీ కాంటాక్టెడ్. ఎప్పుడైతే వీడికి లైట్ అన్నటువంటిది వీడికి సెన్స్ అవుతుందో ఆ డివైన్ అన్నటువంటి చక్కగా వీడు అంతే వీడు ఆత్మ దగ్గరికి వీడు ఎప్పుడైతే వెళతాడో ఆ డివినిటీ అన్నటువంటి వీడు చక్కగా దర్శనం. మనం గర్భగుడిలోకి ఎప్పుడైతే ఆ లైన్లోకి వెళ్ళాం మనం దైవ దర్శనం అవుతుంది. గర్భగుడిలోకి వెళ్ళాం దైవ దర్శనం అయిపోయింది. The transfer of the consciousness from a lower vehicle into a higher is part of the creative and evolutionary process. Slowly and gradually, the work of direct knowledge becomes possible, and the glory which is hidden behind every form can stand revealed. The glory, slowly and gradually, the work of direct knowledge becomes possible, and the glory which is hidden behind. Slowly, ఎంత కూడా స్టెప్ బై స్టెప్ గా వీడు లోవర్ సెల్ఫ్ నుంచి హయ్యర్ సెల్ఫ్ లో వీడు రోజు ధ్యానం చేసుకుంటుంటే వీడు చక్కగా హయ్యర్ సెల్ఫ్ లో వీడు ఉంటూ ఉండడానికి జరుగుతుంది. అందులో into a higher self is part of the creative and evolutionary process. Slowly and gradually, the work of direct knowledge becomes possible. The work of direct knowledge becomes possible. Direct knowledge అంటే ఏంటి? దైవం యొక్క ఇది వీడి ద్వారా వ్యక్తం. దట్ ఈస్ కాల్డ్ ది డైరెక్ట్ నాలెడ్జ్. ఇండైరెక్ట్ మధ్యలో ఎవడు అక్కర్లేదు, ట్రాన్స్మిషన్ అక్కర్లేదు. వాడి లాంగ్వేజ్ వీడి లాంగ్వేజ్ డీకోడ్ చేయడానికి ఎవడు అక్కర్లేదు. డైరెక్ట్ గాడ్ లాంగ్వేజ్ వీడు లింకప్ అయిపోతాడు. నేను చక్కగా మనకి మాస్టర్ గారు ఒక సందర్భం రాస్తారు బ్లాక్ పర్సనల్లో. ఒక ఆవిడకి ఎవరికో అక్కడ ఆవిడకి ఏవో టీచింగ్స్ వస్తున్నాయి. టీచింగ్స్ వస్తుంటే ఏంటి ఆ టీచింగ్స్ ఇవిడికి అర్థం అవ్వట్లేదు. ఇవిడ అలా రాసుకుంటున్నారు. అది ఏం రాస్తుంది ఇవి తెలియట్లేదు. అదంతా రాసిస్తున్నారు. ఆవిడ రాసేసిన తర్వాత ఒకరోజు మాస్టర్ గారిని ఆవిడ అడుగుతారు, ఏమంటే ఈ టీచింగ్స్ నాకు వస్తున్నాయి, ఏమిటి మీరు ఏమన్నా చెప్పగలరా అంటే మాస్టర్ గారు ఏమంటారు, ఓ పని చేయమని నువ్వు అవి నెమ్మదిగా మనస్సు తోటి వాటిని చదవడానికి ప్రయత్నం చేయాలి. నెమ్మదిగా మనస్సు పెట్టి వాటిని చదువుతున్నాను. మాస్టర్ పెట్టి చదువుతుంటే మాస్టర్ గారు ఏం చేశారు, ఆవిడ మనస్సు తోటి లింకప్ అయ్యారు. లింకప్ అయ్యాక ఆవిడకి వస్తున్నటువంటి టీచింగ్స్ అన్ని మాస్టర్ గారు చేస్తున్నారు. అంటే ఏమైంది, డైరెక్ట్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం ఆత్మ దర్శనం మనకు అవుతుందో అప్పుడు డైరెక్ట్ ఆయన యొక్క నాలెడ్జ్ దీనికి అర్థమైపోయింది. అక్కడ లాంగ్వేజ్ అనేటువంటిది ఏంటి, దాన్ని డీకోడ్ చెప్పేటువంటిది మనకు లాంగ్వేజ్ అవసరం లేదు. ఇంకా ఎదుటివాడు మనం చాలా పిల్లవాడు స్కూల్ నుంచి ఎంతో ఇదిగా వచ్చాడు పని, ఇంకా పిల్లవాడు నోరు విప్పలేదు, తల్లి వెంటనే గ్రహించేస్తుంది. ఏమిటిరా ఏం జరిగిందిరా ఈరోజు స్కూల్లో అంటే వాడు ఇంకా నోరు విప్పేం చెప్పలేదు. తండ్రి గ్రహించలేకపోతారు, ఏమైందిరా అని నెమ్మదిగా వాడు అంటాడు. ముందు తల్లి ఫస్ట్ పట్టేస్తుంది ఆ విషయం. అంటే లాంగ్వేజ్ అంటే నెక్స్ట్ స్టెప్. లాంగ్వేజ్ కన్నా ముందు భావం చూసాను, ఆ భావంతో వీడికి లింకప్ అవుతుంది. దాన్ని అన్నారంటే డైరెక్ట్ నాలెడ్జ్ అన్నారు. ఆ డైరెక్ట్ నాలెడ్జ్ తోటి వీడికి లింకప్ ఏర్పడుతుంది అనమాట. దాన్ని ఏమన్నారు, becomes possible and the glory which is hidden behind every form can stand revealed. So దానివల్ల ఏం జరుగుతుందంటే వీడికి from a lower self into a higher and a creative and evolutionary process. Slowly and gradually the work of direct knowledge becomes possible and the glory which is hidden behind every form can stand revealed. Glory which is hidden behind every form. సో లోపల ఉన్నటువంటి నాలోన గల దర్శనం నీలో కూడా ఎదుటి వాడిలో కూడా ఉన్నటువంటి లైట్ వీటి చక్కగా దర్శించేసుకుంటాడు. గ్లోరీ విత్ ఇన్ ఎవ్రీ ఫార్మ్ అంటే వీడికి దర్శనం అవుతున్నప్పుడు. ద సీక్రెట్ ఈస్ టు నో వెన్ దట్ టైమ్ హ్యాస్ కమ్ and to seize the moment of opportunity. Secret is
to know when that time has come. So అది ఎప్పుడైతే వీడికి అందుతుందో ఆ దర్శనం అనేది వీడికి జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది వీడు అడగక్కర్లేదు. వీడు చక్కగా వీడు చేయవలసినటువంటిది ఏంటంటే ఆ డైరెక్ట్ నాలెడ్జ్ వీడికి అందాలంటే చక్కగా కన్నులు మూసుకుని వీడు ప్రేయర్ చేస్తున్నా సరే, వీడు ధ్యానం చేస్తున్నా సరే, వీడు ఆ హయ్యర్ దాంతో వీడు లింకప్ అనేటువంటిది వీడు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వీడు చేసుకుంటుంటే డైరెక్ట్ నాలెడ్జ్ వీడికి అందిపోతుంది. వేరేది ఏం అవసరం లేదు. Meditation is therefore an ordered process whereby a man finds God. కనుక మెడిటేషన్ అంటే చక్కగా చేసుకుంటుంటే ధారణ ధ్యాన సమాధి అని అన్నారు. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి ఇవన్నీ కూడా వీడికి ధారణ ధ్యాన సమాధి ఆ దానిలో వెళ్ళిపోతాడు. An ordered process whereby a man finds God. Man finds God. అదైపోతుంది. Man finds God is సవికల్ప సమాధి. మ్యాన్ ఇన్ గాడ్ ఇస్ నిర్వికల్ప సమాధి. దీన్ని మనకి యాక్వేరియస్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో మనకి ఏమని చెప్తారంటే కనుక వీటి రోజు ధ్యానం చేసుకునేటువంటి వాడికి సింబల్ ఏమని ఇస్తారంటే కనుక సర్కిల్ విత్ సెంట్రల్ పాయింట్స్. ఇప్పుడు నేను దైవం అన్నటువంటి వీడుకుంటాను. కొన్నాళ్ళకి వీడి ధ్యానం అటువంటి చక్కగా సాగుతుండేటికి ఒక గీత ఉంటుంది. వీడికి ఇవ్వబడేటువంటి సింబల్ ఏంటంటే సర్కిల్ విత్ వన్ లైన్. ఆ లైన్ ఆ సర్కిల్ని టచ్ అవ్వకుండా వేస్తారు. అంటే వీడికి ఎక్కడా కూడా వీడికి చోట్లో ఉన్నటువంటి వేటితోటి వీడికి బంధములు అనేటువంటివి లేవు. ఆ స్థితిలోకి వెళ్తాడు వీడు. ఆ స్థితిలోకి వెళ్ళినటువంటి వాడికి సింబల్ ఏంటంటే సర్కిల్ విత్ లైన్ అండ్ ద లైన్ హ్యాస్ నాట్ టచ్డ్ దట్ సర్కిల్. అలా ఉంటుంది. ఇంకా కొన్నాళ్ళు వీడు చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉండేవాడికి ఏ సర్కిల్ విత్ సెంటర్ నోవేర్ అని అంటారు. సర్కిల్ ఉంటుంది కానీ అందులో సెంటర్ ఎక్కడ ఉండదు. అంటే కేవలం సర్కిల్ దాన్ని పూర్ణము అంటారు. ఆ పూర్ణ స్థితిలోకి వెళ్ళిపోతుంది. అంటే ఆ పూర్ణం నుంచే సమస్తం వస్తున్నాయి. దాన్ని తెలియనటువంటి వాళ్ళు దాన్ని జీరో అనుకుంటున్నారు. జీరో మీన్స్ నథింగ్ అనుకుంటారు. కానీ జీరో కాదు, దాన్ని చదవాల్సింది దాన్ని పూర్ణము. ఇట్ కంటైన్స్ ఎవ్రీథింగ్ అదేంటన్నమాట. కనుక అదే విషయాన్ని మనకి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఎ మ్యాన్ ఫైండ్స్ గాడ్ వేర్ బై ఎ మ్యాన్ ఫైండ్స్ గాడ్. మెడిటేషన్ చేస్తుంటే ఒక్కొక్క స్థితిలోకి అలా వెళ్ళిపోతుంది చక్కగా. It is a system well tried out and much used, which unfailingly reveals the divine. The important words here are ordered process. There are certain rules to be followed, certain definite steps to be taken, and certain stages of unfoldment to be experienced before a man can garner the fruits of meditation. కొన్ని చక్కని నిబంధనలు అనేటువంటి వాడు కొన్ని ఆచరించుకోవాలి. దానివల్ల వీడు ఏమవుతాడంటే వాడు ధ్యానము యొక్క పరిపూర్ణ స్థితి వీడు పొందినవాడు అవుతాడు. ఆ స్టెప్స్ ఏంటనేటువంటి చూద్దాం. It is part of the evolutionary process as we have seen, and like all else in nature, it is slow but sure and unfailing in its results. It is slow but sure, unfailing in its results. రోజు చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉంటే చక్కగా ఈ స్థితి మనం పొందుతాం. ఏదో వాళ్ళకి సంబంధించింది వీడికి పొందలేనటువంటి స్థితి అని కాదు. ఎప్పుడు కూడా బాగా గుర్తుంచుకోవాలి. పొందలేనటువంటి స్థితి అయితే గాడ్ని మనం ఈ గ్రంథంలో చదువుకోవడానికి అంత టైం వేస్ట్. మనం కూడా దైవం యొక్క దీంతో మనం అనుసంధానం చెందేయగలుగుతా అనేటువంటి దానికే ఈ గ్రంథం మనం చదువుకోవాలి. అందుగురించి ఇదంతా కూడా అన్ఫెయిలింగ్ కాదు. ఇదంతా కూడా సో ఇదంతా మనం ఫెయిల్ అయ్యేటువంటిది కాదు. మనం డెఫినెట్గా మనం ఆ పరిపూర్ణం మనం కూడా పొందగలుగుతాం. దాన్ని అన్నారంటే slow but sure and unfailing in its results. Another. There is no disappointment to the man who is willing to obey the rules and work with the system. Meditation calls for self-control in all things, and unless the work of meditation is itself accompanied by the other requirements under the ordered process. కనుక ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ ఇన్ ఆల్ థింగ్స్. కనుక సెల్ఫ్ కంట్రోల్ అంటే వీడు దాన్ని తొక్కి పెట్టుకోవడం అని కాదు. సెల్ఫ్ కంట్రోల్ అంటే సెల్ఫ్ తోటి వీడు లింకప్ అయి ఉండగలరు. దాని చేత మాత్రమే వీడు కంట్రోల్ అవ్వబడుతుంటాం. లోపల ఉన్నటువంటి సెల్ఫ్ తోటి వీడు ఐడెంటిఫై అవుతుండడం. ఇది వీడు చేసుకుంటుంటే చుట్టూతో ఉన్నటువంటి ఏవి కూడా వీడిని బంధించవు. కనుక అది వీడు సాధించుకోవాలి. మెడిటేషన్ కెన్ బి రిగార్డెడ్ rightly as part of the natural process which thus far has carried man forward along the path of evolution from a stage but little removed from the animal to his present position of mental attainment. Okay.
ఎన్నో అంటే ఏంటి, మనం యానిమల్ నేచర్ నుంచి ఈ స్థితి దాకా వచ్చామంటే దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. బాగా గుర్తుంచుకోండి, అది కూడా ఒక మెడిటేషన్. మెడిటేషన్ అంటే అది, అంటే మనలో తెలియకుండా మనం అలా అప్లిఫ్ట్ అవుతూ వస్తున్నాం. అంటే వేరియస్ టీచింగ్స్ మనకు అందుతున్నాయి, దాన్ని మనం గ్రహించుకొని ఇక్కడ ఇలా తప్పు చేస్తాం, ఇక్కడ ఇలా చేయకుండా ఉండాల్సింది మనం అంటే ఒక టీచింగ్ మనకు అందింది చూసారా. దట్ మీన్స్ మనం ఒక మెట్టి ఎక్కాం, ఇంకొకసారి ఆ తప్పు వీడు చేయడు. దట్ మీన్స్ దట్ ఈస్ మెడిటేషన్. మెడిటేషన్ అంటే ప్రతిసారి కళ్ళు మూసుకుని కూర్చోవడమే అని అనుకోక, మన చోట్లో మనం వ్యవహరించేటప్పుడు మనకు అనేక రకాలైనటువంటి పరిస్థితులు మనకి ఎన్నో టీచింగ్స్ ఇస్తుంటాయి. వాటిని గ్రహించుకుంటూ ఉంటే అది కూడా ఒక మెడిటేషన్. మన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళ మాటలు, మన చుట్టూతో ఉండేటువంటి వాడు వ్యవహరించేటువంటి విధానములు, వీటిని జాగ్రత్తగా మనం గమనించుకుంటూ ఉంటే వాటిల్లో ఉండేటువంటి వాటి విషయాల్ని మనం జాగ్రత్తగా వినగలుగుతుంటే మనం వాటిలో ఎక్కడా కూడా ఇరుక్కోకుండా మనం అప్లిఫ్ట్ అవ్వడానికి ఇవన్నీ కూడా హెల్ప్ అవుతుంది. అంటే అనేక రకాలైనటువంటి మాటలు, అనేక రకాలైనటువంటి పరిస్థితులు మన చుట్టూతో ఏర్పడుతుంటాయి. వీటిని ఇవన్నిటి వలన మనం అప్లిఫ్ట్ అవ్వడానికి వీటిని అన్నిటిని కూడా ఏర్పడేటువంటి స్టెప్స్ అని వీటి తెలుసుకుంటుంటారు ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నప్పుడు. అది కూడా ధ్యానమే అని చెప్తున్నారు. ది path of evolution from a stage but little remote from the animal. Steadily his center of consciousness, scientific achievement and divine unrest అన్నారు. దీని అన్నారంటే డివైన్ అన్రెస్ట్ అన్నారు. ఎప్పుడు కూడా ఇది అన్రెస్ట్ గా జరిగేటువంటి కార్యక్రమం, రెస్ట్ ఏం లేదు, డివైన్ అన్రెస్ట్. Steadily his center of consciousness has shifted and steadily his attention has been focused on an ever widening range of contacts. Ever widening range of contacts. సో వీడి యొక్క కాంటాక్ట్స్ అనేటువంటిది అలా వైడన్ అవుతుంది. అదేంటనేటువంటి చెప్తారు కాంటాక్ట్స్. వైడనింగ్ రేంజ్ ఆఫ్ కాంటాక్ట్స్. Man has already passed from the purely animal and physical state of being into that of the intensely emotional and sensory awareness, and in this state millions remain at this time, but other millions are progressing beyond this into another and higher field of awareness which we call that of the mind. అంటే మన చుట్టూతో ఎన్నో, దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఈ కాంటాక్ట్స్ అన్ని వీటి గురించి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.